హాయ్ గుడ్ మార్నింగ్. ఎలా ఎంజాయ్ చేసావు క్రిస్మస్? బబ్లు చెప్పు. హాయ్. నిన్న రాలేదు కదా, ఫుల్ ఎంజాయ్ నిన్న? ఎంజాయ్ కాదు, అలాంటిదే. సెలబ్రేషన్ ఎలా జరిగింది క్రిస్మస్? చాలా చాలా గ్రాండ్ గా జరిగింది, మంచిగా జరిగింది. నువ్వు ప్రేయర్స్ చేస్తావా బాగా? చేస్తాను. ఓకే కదా. సరే, ఇంకేంటి సంగతులు? అదే అదే నిన్న షోలో ఎక్కువసరికి అనుకున్నాను, అంటే అక్క మరి ఇద్దరు ఏమేమో సరే మొన్న అంటే సరే మొన్న రోజు చేద్దాం, నిన్న రోజు గ్యాప్. అంతే అంతే, ఒక్కొక్కసారి అలా వస్తూ ఉంటుంది. సరే సరే, సాంగ్ పాడతాను. నా చూపి నేను వెతికినది, నీ వైపే నేను తరిమినది, నాకెందుకులా అవుతుంది, నా మధ్య నడుమకు చెప్పుతుంది, నువ్వే నువ్వే మనలోనే ఉన్నావంటూ అయిపోయిందా? ఇంకొంచెం పాడితే బాగుండే అనిపించింది. నైస్. ప్రతిరోజు ఏదో ఒక పాట సెలెక్ట్ చేసుకుని ఈ షో కోసం ఎఫర్ట్ పెట్టి పాడుతూ ఉంటావు బబ్లు. థ్యాంక్ యూ. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ నమస్తే దీపా గారు, గుడ్ మార్నింగ్. అనురాధ గారు బాగున్నాను. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. ఏంటి మీరు టీచర్ ట్రైనింగా లేకపోతే గవర్నమెంట్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నా చెప్పారు నాకు ఇంతకు ముందు. అదే గవర్నమెంట్ టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా. ఎప్పుడది? జనవరిలో ఉంది. ఓకే. ఎన్ని అవర్స్ చదువుతారు రోజు? మీ షో ఎన్ని అవర్స్ అంటే ఇక నాకు వీలైనప్పుడు, మధ్యలో ఏమైనా వర్క్ ఉంటే ఇంట్లో వర్క్ చూసుకుంటా. ఇంతని చెప్పలేను, మేబీ ఒక 6 to 8 hours. అమ్మో, అన్ని అవర్స్ అసలు చదువుతారా? చదవగలరా? అంటే రిపీటెడ్ క్వశ్చనే కదా, రిపీట్ చేస్తుంటా. సూపర్. అసలు టీచర్స్ కి పాపం అదొక్కటి బాగా సాధ్యం అవుతుంది, ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు లైఫ్ అంతా చదువుతూనే ఉండాలి. అంతే కదా, కష్టపడితేనే కదా వచ్చేది. మన ప్రయత్నం అయితే మనం చేయాలి, తర్వాత దేవుని ఆశీర్వాదం. ఓకే, ఆల్ ది బెస్ట్. మీకు బాగా చదువుకొని మీరు అనుకున్నది సాధించండి. అండ్ ఏంటి రోజు స్పెషల్? అంటే అంటే పూజ అంటున్నారా లేకపోతే షోలో స్పెషల్ ఏంటి? డైలాగా సాంగ్ అని? నా గురించి అడుగుతున్నారా? అది ఇష్టం, మీకే ఇస్తున్న ఆప్షన్. దేవుడి పాటే పాడండి. అబ్బా, అసలు ఎంత సంతోషం. అసలు మీరు ఇలా అన్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. సర్ప్రైజ్ చేద్దామని అలా అడిగా. అవునా, థ్యాంక్ యూ. అబ్బా, మీరు ఎక్కడ సినిమా పాట అంటారు అని మళ్ళీ మీరు పాడకుంటే అనుకుంటారు అని టెన్షన్ పడుతున్నా. అసలు టెన్షన్ ఇవ్వనుగా నేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అబ్బా, నా మనసులో ఉన్న కోరిక అర్థం చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే ఓకే, అందుకే దీపా గారు అంటే చాలా ఇష్టం. సీరియస్లీ నాకు కూడా కాలర్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఓకే, పాడుతున్నాను. వెంకటేశ్వర స్వామి సాంగ్. ఏడు కొండల స్వామి ఎక్కాడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరాదేవయ్యా, ఏడు కొండల స్వామి, ఏడు కొండల స్వామి, ఆకాశమంటూ కొండ శిఖరంపై, ఆకాశమంటూ కొండ శిఖరంపై, మనుషులకు దూరంగా మసలుతున్నావా, మనుషులకు దూరంగా మసలుతున్నావా, ఏడు కొండల స్వామి ఎక్కాడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరాదేవయ్యా, ఏడు కొండల స్వామి, ఏడు కొండల స్వామి, ఏ చోటగాంచిన నీ ముందు బంధువులే, ఏమిటో నీ మాయా తెలియకున్నామయ్యా, ఈ అడవి దారిలో చేయుతూ నీవా,
అడవి దారిలో చేయూతనీవా నీ పాద సన్నిధికి మము చేరనీవా నీ పాద సన్నిధికి మము చేరనీవా ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా ఏడు కొండల స్వామి ఏడు కొండల స్వామి. ఓకే గీత గారు, అనురాధ గారు ఇలాగే పాటలు పాడి ప్రసన్నం చేసుకున్నట్టున్నారు దేవుణ్ణి. చాలా పాటలు వచ్చు మీకు. సో నైస్ ఆఫ్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ. బాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. అక్క గుడ్ మార్నింగ్. రఘు హాయ్. నేను అత్తయ్య అక్క. ఏంటి హర్ట? ఎందుకు ఫస్ట్ కాల్ ఎందుకు తీసుకోలేదు? అందరూ ఫస్ట్ కాల్ అంటే ఏం చెయ్యాలి? నేను కాన్ఫరెన్స్ తీసుకోను అందరివి. కాన్ఫరెన్స్ లో మాట్లాడండి, అందరూ కలిసి కాన్ఫరెన్స్ లో మాట్లాడేసుకుందాం, అయిపోతుంది. అక్క పొదుపు కథ నువ్వు అడుగుతావా నన్ను అడుగుమంటావా? నువ్వే అడుగు. తనను తాను మింగి మాయం అవుతుంది ఎందుకు అది? అలా కూడా ఒకటి ఉందా? తనను తను చాలా ఈజీ మింగేస్తుందా? అక్క, చాలా ఈజీ. రోజు యూజ్ చేస్తాం. రోజు యూజ్ చేస్తామా? అప్పుడప్పుడు యూజ్ చేస్తామా? క్రిస్మస్ కి యూజ్ చేస్తామా? రోజు రోజు. దీపపు ఒత్తి లేదా కొవ్వొత్తి? కరెక్ట్ అక్క, సెకండ్ కరెక్ట్. కొవ్వొత్తియా? క్యాండిలా? అక్క క్రిస్మస్ కి ఏం చేస్తున్నావు అక్క? క్రిస్మస్ కి హాయిగా హాలిడే తీసుకుని కేక్స్ తిని ఫ్రెండ్స్ అందరికి విషెస్ చెప్పా. నీకున్నారా ఫ్రెండ్స్? పండుగ సెలబ్రేట్ చేసుకునే ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు కానీ అందరు ఫారిన్ లో ఉన్నారు అక్క. ఓ ఫారెన్ వెళ్ళిపోయారా? నువ్వు ఒకటే లా చేస్తూ ఇండియాలో ఉన్నావు. నీకోసం ఉన్నా అక్క. నా కోసం, నాకు కాల్ చేయడం కోసం ఉన్నావా? అసలు ఏం చెప్తావో తెలుసా రఘు? అలా అతికినట్టు చెప్పేస్తావు అన్ని. చెప్పు. నీకోసం వెయిట్ చేస్తున్నా అక్క, కలుద్దామని. నువ్వే టైం ఇస్తలేవు అక్క. ఓహో, కలుద్దాం అనుకుంటున్నావా? చెప్పాను కదా వరంగల్ వచ్చినప్పుడు కలుద్దామని. అక్క ఒక్క డైలాగ్ చెప్పొచ్చా? నేను చెప్పాలా? నేను చెప్తా. ఓకే చెప్పు. 100 మందిలో 100 మంది మంది ఫస్ట్ గీతాన్ని ఒప్పుకోవాలి, లేకపోతే నేను ఒప్పుకోను. అమ్మో. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ రఘు. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు? మీ పేరేంటి? క్లూ ఇవ్వాలి. అమ్మ వాళ్ళు పెట్టిన నేమ్ నా నేమ్ ఇద్దరికి సేమ్ ఉంటది. ఇంకొకసారి చెప్పండి, నాకు వాయిస్ ఎక్కడో వెల్లో నుంచి వస్తున్నట్టుంది. ఇంకొకసారి చెప్పండి. అంటే మీ పేరుకి దగ్గరగా నా పేరు ఉంటది. నా పేరుకు దగ్గరగానా? దీపిక, దీప్తి, రెండిట్లో ఏంటి? దీప్తి ఏనా మాట్లాడేది? అవును అవును. ఏ ఊరు? వరంగల్. వరంగల్ నుండి దీప్తి గారు. ఓకే, ఈ షోకి ఎందుకు ఈరోజు కాల్ చేయాలని అనిపించింది? మాట్లాడా కానీ ఇవాళ గొంతు బాగాలేదు. ఓ గొంతు బాగాలేదా? అదే ఆ ప్రాబ్లం. ఏమన్నా చిట్కాలు తెలిస్తే చెప్తారా? చిట్కాలు తెలిస్తే నేనే ఫాలో అయ్యేదాన్ని కదా అంటారా? అట్లా లేకుంటే పెద్దగా ఏం తెలియదు. మీకు తెలీదు? హాట్ వాటర్ తాగడం తెలుసా గొంతు బాగాలేనప్పుడు? అది నార్మల్ గా వేసి మరి చెప్పాలి కదా, అది కూడా తెలియదు కొంతమందికి. లేదు, గొంతు నొప్పి వచ్చినప్పుడు హాట్ వాటర్ తాగాలి. అంటే సిప్ చేస్తూ ఉండాలి. తాగాలంటే గ్లాసులు గ్లాసులు కాదు, సిప్ చేస్తూ ఉండాలి.
థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని పాట పాడమనో డైలాగ్ చెప్పమనో అడుగుదాం అనుకున్నా, కానీ మీరు ఎక్స్క్యూజ్ చెప్పేశారు గొంతు బాగాలేదని. ఇంకా అడగను నేను. ఇంకోసారి నెక్స్ట్ టైం తప్పకుండా వాడతాను, నా గొంతు బాగా తర్వాత. ఓకే, డెఫినెట్గా. అండ్ కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో అక్క. ఎవరి తమ్ముడు, పేరేంటి? అక్క ప్రవీణ్ అక్క. ప్రవీణ్, ఏ ఊరు నుంచి? అక్క కర్నూలు అక్క. మాట్లాడామా మనం? ఫస్ట్ టైం కాల్ చేస్తున్నావా? అక్క ఫస్ట్ టైం అక్క. ఎలా తెలిసింది ఈ షో గురించి నీకు? అనుకోకుండా చూసావా? ఫ్రెండ్స్ చెప్పారా? లేదు అక్క, లాస్ట్ వీక్ నుంచి చూసాను అక్క. చూసావా? అవును అక్క, లాస్ట్ వీక్ నుంచి. ఓహో, నచ్చిందా ఈ షో? పాటలు అన్ని నచ్చుతున్నాయా? నచ్చుతున్నాయి అక్క. ఓకే, ఏం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్ అక్క. ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్? ఎంపీసీఎఫ్. ఎంపీసీ. ఇంజనీర్ అయిపోదామనా? అవునక్క. మ్యాథ్స్ ఇష్టమా నీకు? ఇష్టం అక్క. ఇష్టమా కష్టమా? అక్క ఇష్టమా కష్టమా? అర్థం కాలేదక్క. నీకు ఇష్టమా కష్టమా మ్యాథ్స్? ఇష్టమే అక్క. ఇష్టమే. ఓకే, నీకు ఇష్టమైన హీరో ఎవరు? అక్క జూనియర్ ఎన్టీఆర్ అక్క. జూనియర్. ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్తావు నువ్వు? ఓకే ప్రవీణ్, జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ ప్లే చేస్తాను ఖచ్చితంగా. నైస్ టాకింగ్ టు యూ. బాగా చదువుకో. ఆల్ ది బెస్ట్ నీకు. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? మహేష్ మేడం, బాబునాథ్ డిస్ట్రిక్ట్ గొల్లపల్లి. మహేష్ గారు, మనం మాట్లాడామా ఇంతకు ముందు? ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అదే, నాకు అడ్రస్ మొత్తం చెప్తుంటే గుర్తొస్తుంది, అందుకే అడిగా. ఓకే, సో ఈ రోజు ఎవరినైనా సర్ప్రైజ్ చేయడానికి కాల్ చేశారా? ఆ సాంగ్ కోసం కాల్ చేశారా? ఓకే, ఎవరిది బర్త్డే? పేరు చెప్పండి. ట్విన్సా? ఎంత అదృష్టవంతులండి మీరు. ఓకే, ఇవ్వండి. హలో, ఐశ్వర్యనా? ఎవరు మాట్లాడుతున్నారు? ఐశ్వర్య ఏనా మాట్లాడుతుంది? హాయ్ ఐశ్వర్య, హ్యాపీ బర్త్డే. ఏం చదువుతున్నావు నువ్వు? సెకండ్ క్లాస్. నీకు చెల్లా అక్క? ఆరాధ్య నీకు అక్క అవుతుందా? ఉందా పక్కనే? ఒకసారి ఇవ్వు తనకి కూడా. హాయ్ ఆరాధ్య, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కొంచెం ఆరాధ్య మొహాట పడుతుంది, ఐశ్వర్య యాక్టివ్గా ఉంది. ఇద్దరు ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, మరి చాక్లెట్ కేక్ ఇవ్వరా నాకు? ఎప్పుడు రానా ఇంటికి? ఎప్పుడు కేక్ కట్ చేస్తున్నావు? ఈవినింగా ఇప్పుడా? ఈవినింగ్ వచ్చేస్తా అయితే. ఓకే, వస్తాను. నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఆరాధ్య, ఐశ్వర్య, మీ ఇద్దరికి హ్యాపీయెస్ట్ బర్త్డే బోత్ ఆఫ్ యూ. చక్కగా ఈరోజు బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఎంజాయ్ యువర్ డే. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? జై. జై. ఏంటి ఈరోజు వాయిస్ చాలా డల్గా ఉంది? జై వాయిస్. ఎప్పుడు రెగ్యులర్ గా కాల్ చేసే జయ్యేనా, కొత్త జయ్యా? రెగ్యులర్ కాలేజ్ నిన్న కాల్ అంటే నిన్న షో వేయలేదు మార్నింగ్. అవును, వేయలేదు. షోకి కొంచెం రెస్ట్ ఇచ్చాం. మీరేంటి ఈరోజు డల్ గా మాట్లాడారు? స్టార్టింగ్ ఇప్పుడు యాక్చువల్ అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాను. యాక్చువల్ కలవలేదు, పదకొండు ఇందాక వర్షం పడ్డది. ఓహో, కాల్ కలిసిందా అన్నట్టు లేజీగా ఉన్నారా? అసలు జై అంటేనే యాక్టివ్, అలాంటిది లేజీగా ఉండేసరికి నేను గుర్తుపట్టలేకపోయా. వేరే వాళ్ళేమో ఎవరైనా అనుకున్నా. నేనే, కానీ ఏంటంటే వర్షం పడడం వల్ల కోల్డ్ అయినా. ఓకే, సరే. ఈరోజు జై డైలాగ్ చెప్తాడా?
ఆ, ఇప్పుడు ఏం చెప్పే పరిస్థితి లేదు, ఎందుకంటే గొంతు బాగలేదు కాబట్టి. గొంతు బాగాలేదు కాబట్టి. ఈ మధ్య అబ్బాయి కాలర్స్ అందరికి చాలా స్మార్ట్ అయిపోయారు. అబ్బాయి ఏమన్నా అడుగుతానేమో పాట డైలాగ్ అని ముందే చెప్పేస్తున్నారు వాయిస్ బాగాలేదని. ఓకే అంటే జై, అయితే సాంగ్ కోసం కాల్ చేశారా మీరు? మీ ఏదైనా సరే show ఏదైనా సరే actually, జస్ట్ మాట్లాడదామని కాల్ చేశారా? మీతో మాట్లాడదామని call చేశాను. అబ్బా, సో స్వీట్ ఆఫ్ యూ. నాతో మాట్లాడడానికి చాలా తక్కువ మంది కాల్ చేస్తారు. ఎక్కువ మంది సాంగ్ కోసమో లేకపోతే ఎవరికైనా సర్ప్రైజ్ విషెస్ చెప్దామంటే చేస్తారు. మీలాంటి Actually రెగ్యులర్ చెప్పాలంటే నేను నీ వాయిస్ కోసం ఫోన్ చేస్తా. వాయిస్ కోసం. అబ్బాయి ఈరోజు ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయో నాకు. థ్యాంక్ యూ జై, బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. ఉందని అండి. బ్రహ్మాజీ గారా? కాదు మేడం. ఎవరు ఎవరు? కోడ నుంచి, రైల్వే కోడ నుంచి అండి. శేఖర్ గారు, ఏంటండి ఈ మధ్య అసలు మాట్లాడట్లేదు? ఎందుకు లేదు మేడం, షో రావడం కదా మేడం, రావడం లేదు. షో రావట్లేదు. ఒక్కరోజు రాకపోతే కంప్లైంట్ చేస్తున్నారా మీరు? మేడం వర్షం వస్తుంది, అందరూ మాకు కూడా సరిగ్గా రావడం లేదు. ఓహోహో, ఓకే. టీవీ సరిగ్గా రావట్లేదా? డైలీ వర్షం పడుతుంది. ఈ రోజు మీరు కాల్ చేశారంటే, మీకు ఛాన్స్ ఇచ్చారంటే మిగతా వాళ్ళు బిజీగా ఉన్నారా? బిజీగా ఏం లేదు మేడం వాళ్ళు. ఈ రోజు ఛాన్స్ మీటర్నా? ఈ రోజు అవును మేడం, నేనే మాట్లాడతాను. షోని పనిచేసుకుంటున్నారు వారం వారం. ఓకే. మీకు కాదు, మీకు నాగార్జున గారు కాకుండా ఇంకెవరైనా ఇష్టమైన హీరో చెప్పండి. చిరంజీవి గారే మేడం. మెగాస్టార్. అవును మేడం. ఓకే. ఎప్పుడైనా ఫస్ట్ డే వెళ్ళే వాళ్ళ మీ చిన్నప్పుడు? 20 years ముందు పోతాను మేడం. ఫస్ట్ డే వెళ్ళేవాళ్ళు, ఈ మధ్య వెళ్ళట్లేదా? తిరుపతి పోతాను మేడం మేము. ఓ, తిరుపతి వెళ్ళి మరీ చూసి వచ్చేవాళ్ళ సినిమాలు? అవును మేడం. అంత ఇష్టం ఉండేదా? అవునులే, అప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే మూవీసే. అవునవును, అప్పుడు మాకు సినిమాలే మేడం ఎక్కువ. అవును, ఇప్పుడు ప్రపంచం అంతా ఫోన్ లోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పెద్దగా పరిగెత్తట్లేదు దేనికోసం అందరూ. అవును మేడం. ఓకే శేఖర్ గారు, హాయ్, గుడ్ మార్నింగ్. వచ్చేసారు లైవ్ లోకి, మాట్లాడండి. హలో అక్క. హాయ్, ఎవరు? మై నేమ్ ఇస్ సోనా. సోనా? వెన్నెల సోనానా? మామూలు సోనా, సోనాలి. ఓకే, భలే చెప్పావు, మామూలు సోనానే అని. సోనాలియా పేరు? సోనాలి. ముద్దుగా సోనా అంటారా? బాగుంది పేరు, చాలా బాగుంది, పాష్ గా. ఏ ఊరు నుంచి? శ్రీకాకుళం. శ్రీకాకుళం నుండి. ఏం చేస్తుంటది సోనా? నేను బీటెక్ చదువుతున్నాను అక్క. బీటెక్. ఏ కాలేజ్? ఇక్కడ టక్కల దగ్గర మాది. అదే కాలేజ్ పేరు చెప్పొచ్చు కదా, నా సీక్రెటా? ఐతం. ఐతం. ఓకే, ఐతం తెలుసు నాకు. తెలుసా? తెలుసు. ఓ, షాక్ అయ్యావా? నిజంగానే నమ్మాను. నిజంగానే తెలుసు నాకు. నేను కూడా బీటెక్. మరి నా కాలేజెస్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని తెలుసు. అక్క నిజం చెప్పిన బీటెక్. బీటెక్ అయి 10 ఏళ్ళు అయ్యిందిలే. బీటెక్ అంటే ఇప్పుడు చదువుతున్నా అనుకున్నావా ఏంటి కొంపదీసి? ఓకే, సరే. నీకు ఫోన్ చేస్తుంటే పాటలు పాడుతూ డైలాగ్ చెప్పమని చెప్తున్నావు కదా, ఎవరు చెప్పట్లేదు, పాడట్లేదు. నేను పాడిన పాట. అది సోనా అంటే అలా ఉండాలి, పాడు. బాగాలేకపోతే మళ్ళీ ఏమనద్దు. ఏమనలేం, వినడం తప్ప ఇంకా నా చేతిలో ఏముండదు, పాడేసాయి. ఏదో ప్రియరాగం వింటున్నా, తిరునవ్వుల్లో ప్రేమ, ఆ సందడి నీదేనా. ఏదో నవనాట్యం చూస్తున్నా, తిరుమువ్వల్లో ప్రేమ, ఆ సవ్వడి నీదేనా. ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా, ఇటుపైన ఈ స్వప్నం కనిపించదు ఏమైనా. ప్రేమ, ఓ ప్రేమ, చిరుకాలం నా వెంటే, నువ్వుంటే నిజమే నా స్వప్నం, నువ్వుంటే ప్రతి పూట సత్యం, నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం. సూపర్, అసలు అదిరిపోయింది పాట. ఏంటి పాడలేకపోతే క్షమించేమన్నావు, అదిరిపోయింది. నువ్వు రోజు కాల్ చేసి పాడాలి, ఓకేనా? నైస్ టాకింగ్ టు యూ, బాయ్, టేక్ కేర్.